ఖురాన్ పఠించడం, ఖురాన్ నేర్చుకోవడం లేదా నేర్పించడం, వీటి గురించి తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పగా నేను విన్నానని అబూ ఉమామా రదియల్లాహు అన్హు గారు తెలియజేస్తున్నారు. ఖురాన్ పారాయణం చేయండి, ఎందుకంటే పునరుద్ధాన దినాన అది దానిని పారాయణం చేసే వారికి మధ్యవర్తిగా వస్తుంది. 2 ప్రకాశవంతమైన వాటిని అల్ బఖ్రా మరియు సూర అల్ ఇమ్రాన్లను పారాయణం చేయండి, ఎందుకంటే పునరుద్ధాన దినాన అవి 2 మేఘాలు లేదా 2 నీడలు లేదా 2 పక్షులు మందలుగా వచ్చి వాటిని పారాయణం చేసే వారి కోసం వేడుకుంటాయి. సూర అల్ బఖ్రాను పారాయణం చేయండి, ఎందుకంటే దానిని ఆశ్రయించడం ఒక వరం మరియు దానిని వదులుకోవడం దుఃఖానికి కారణం మరియు మాంత్రికులు దానిని ఎదుర్కోలేరు. సహీ ముస్లిం 804. ఖురాన్ నేర్చుకోవడం, నేర్పించడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించారని ఉస్మాన్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ఖురాన్ నేర్చుకున్నవాడు మరియు నేర్పించేవాడు మీలో మేలైన వారు. 5027 రిఫరెన్స్. సుబ్హానల్లా. ఈ హదీసుల ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? ఖురాన్ చదివితే మనం చనిపోయినాక ఆ ఖురాన్ వచ్చి మన దగ్గర నుంచునిద్ది, మనకు సపోర్టివ్గా. ఈజీ వేగా చెప్తున్నాను, ఓకేనా? ఖురాన్ నేర్చుకోవడం, నేర్పించడం మనందరిలో కల్లా మేలైన వ్యక్తి అంట. అది ఎంత గొప్ప లెవెల్ అండి. మీ అందరికీ కూడా ఆ దర్జా కావాలి అనుకుంటే దయచేసి ఖురాన్ చదవండి, నేర్చుకోండి, నేర్పించండి.